సో మట్కా టీజర్ చూసారు కదా ఇప్పుడే, సో ఎలా అనిపిస్తుంది? గద్దలకొండ గణేష్ తర్వాత నాకు డిఫరెంట్గా అనిపించింది వరుణ్ తేజ్ బాబు దగ్గర నుంచి. దిస్ ఇస్ ద డిఫరెంట్ జోనర్ అనిపించింది. అంటే 1960s ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, సేమ్ యాస్టీస్ అలాగే ఆయన ట్రెండ్ సెట్ చేద్దాం అన్నట్టు బాబు గారు లాగా అలా తీసుకున్నారేమో అనిపించింది. బట్ ఇట్ వాజ్ సో గుడ్. నాకు మళ్ళీ ఓల్డెన్ డేస్కి వింటేజ్ లుక్కి వెళ్ళినట్టు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఆ రెట్రో థీమ్లో ఆ డ్రెస్ కట్అవుట్లో నిజంగా ఆయనకే సెట్ అవుతుందేమో, మేబీ నాకు తెలీదు. బట్ ఇట్ వాజ్ సో గుడ్. చాలా ఇలా చూడాలేమో కదా. సో ఇట్ వాజ్ గుడ్. అండ్ మళ్ళీ ఒక కమ్బ్యాక్ ఇస్తారని హోప్తో ఉన్నాం. సో దట్స్ ఇట్. సో టీజర్లో చూస్తే కొంచెం కమర్షియల్గా కనిపిస్తుంది. చాలా వైజాగ్లో ఏదో స్టోరీ జరిగింది, దాన్ని తీసినట్టు అనిపిస్తుంది. సో స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? స్టోరీ అని అది డిపెండ్స్ అపాన్ స్టోరీ, అంటే కంటెంట్ కదా, చెప్పకూడదు అలా స్టోరీ. అంటే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. మేబీ చెప్పలేము. నేను ఏమనుకున్నానంటే కార్డ్స్ ప్లేయింగ్ గేమ్ పరంగా అని చెప్పి నేను అనుకున్నా. బట్ అది గేమ్ పరంగా కాదు, బట్ అది కమర్షియల్ కాదు. బట్ అది ఒక డిఫరెంట్ థీమ్ అన్నాం కదా, అది మనకి తెలియట్లేదు. సినిమా వచ్చిన తర్వాత సో ఆడియన్స్కి తెలుస్తుంది కాబట్టి సో అప్పుడు మనం చెప్పచ్చు. టీజర్ చూసారు, ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చారు. సో ఎలా ఉంది? సూపర్ అండి. చూసారుగా వరుణ్ బాబుని. విజయవాడ గడ్డ ఈ సినిమా తర్వాత వరుణ్ బాబు అడ్డ అయిపోద్ది. ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పటివరకు ఒక లెక్క, ఈ సినిమా తర్వాత వరుణ్ బాబు ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. చాలా బాగుంది. డిఫరెంట్ లుక్లో ఉన్నాడు వరుణ్ బాబు. ఈ సినిమా మీద అయితే మేమైతే చాలా హోప్స్ ఉన్నాయి. దానికి రీచ్ అయిద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి. నిజంగా చాలా బాగుంది. ఆయన గెటప్ ఎలా అనిపించింది? ఇంతకు ముందుతో పోలిస్తే గద్దలకొండ గణేష్ హెయిర్ స్టైల్ తర్వాత మళ్ళీ ఇంకో డిఫరెంట్గా వచ్చారు. సో ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అసలు ఎంత బాగుందంటే ఒక యంగ్ ఏజ్ లాగా ఒకటి చూపించారు, తర్వాత ఒక మిడిల్ ఏజ్ లాగా చూపించారు. అసలు ఆ గెటప్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. టీజర్ వరుణ్ తేజ్ గారి ఓల్డ్ లుక్ లుక్ చాలా బాగుంది. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది, నమ్మకం ఉంది. ఇప్పుడే చూసి బయటకు వచ్చారు. సో కొత్తగా ఏమైనా అనిపించిందా? ఎలా ఉంది? వరుణ్ తేజ్ గారిని మళ్ళీ ఆ రెట్రో లుక్ చూడడం చాలా బాగుంది. ఎందుకంటే వచ్చి గోదావరంలో బాగా చేశారు. సో అదే థీము మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గద్దలకొండ గణేష్ తీశారు కదా, అందులో ఏదైతే మాస్ లుక్ ఉందో సేమ్ అదే మాస్ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉందని అనిపిస్తుంది. ఈ స్టోరీ చూద్దాం, సక్సెస్ అయిద్దని అనుకుంటున్నా. ఎందుకంటే విజయవాడలో ఏ మూవీ ప్రమోషన్కి వచ్చినా ఖచ్చితంగా సక్సెస్ అయ్యిద్ది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. వరుణ్ తేజ్ గారి గెటప్, వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది. కొత్తగా ఏమైనా అనిపించిందా ఆయన లుక్? కొత్తగా అనిపించింది. సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగుంటుందని అనిపిస్తుంది. చెప్పా కదా హిట్ అవుతుంది అని, అంతే. థ్యాంక్ యూ. మట్కా మూవీ టీజర్ చూసారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? వరుణ్ తేజ్ గారి యాక్షన్ కానీ లేదంటే కొత్తగా రెట్రో స్టైల్లో తీశారు, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే అసలు కిర్రాక్, చాలా బాగుంది. ఎలా ఉంటుంది అనిపిస్తుంది టీజర్ చూసాక? హోప్స్ ఎలా ఉన్నాయి? హై లెవెల్లో ఉన్నాయండి. 100% అయితే ఇచ్చి పడేస్తారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.